వినాయకుడిని 11 రోజులు పూజించే విధానం అనేది సంప్రదాయంలో గణపతి విగ్రహ ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం వరకు జరుగుతుంది. 1వ రోజు వినాయక చవితి ప్రతిష్ఠ ఆవాహన. విగ్రహాన్ని లేదా మట్టితో చేసిన గణపతి రూపాన్ని పసుపు, కుంకుమ, చందనంతో పూజించాలి. పుష్పాలతో అలంకరించి నైవేద్యం, ఉండ్రాళ్ళు, పులిహోర, పాయసం పెట్టాలి. ప్రధానంగా ఓం గం గణపతయే నమః జపం, గణపతి అష్టోత్తరం, గణపతి అథర్వశీర్షం పఠనం. వ్రతకథ వినాలి. 2వ రోజు నుంచి 10వ రోజు వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గణపతికి స్నానం, అభిషేకం చేయాలి. పాలు, నీరు, గంధం. అష్టోత్తరం 108 పేర్లు గణపతి గాయత్రీ మంత్రం జపించాలి. ప్రతిరోజు వేర్వేరు నైవేద్యాలు. 2వ రోజు లడ్డు, 3వ రోజు దద్దోజనం పెరుగు అన్నం, 4వ రోజు పాయసం, 5వ రోజు వడలు ఖర్జూరం, 6వ రోజు పులిహోర, 7వ రోజు దోసలు లేదా అప్పాలు, 8వ రోజు పూర్ణాలు, 9వ రోజు వడపప్పు శనగపప్పు వంటలు, 10వ రోజు అన్ని విధాల ప్రసాదం. ప్రతిరోజు అర్చన తర్వాత ఆరతి చేసి కుటుంబం అంతా కలిసి భజనలు, శ్లోకాలు చెప్పాలి. 11వ రోజు అనంత చతుర్దశి నిమజ్జనం. ఉదయం చివరి పూజ, అభిషేకం, హారతి చేయాలి.